నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, అక్టోబర్ మాసంలో మరి తులారాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ ఫలితాలు వినే ముందు ఇవంటికంటే ఇవి గోచార ఫలితాలు అనేటప్పటికి ఏమవుతుందంటే 25% మాత్రమే మీకు ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ మీకు జాతకం కనుక మీ వ్యక్తిగత జాతకం కనుక చూసుకున్నట్టయితే అందులో శుభకరమైనటువంటి మీకు శుభగ్రహ దశ జరుగుతుందనుకోండి, ఖచ్చితంగా మీకు 80% మంచి ఫలితాలు కలుగుతాయి. అదే దుర్దశ అంటే అశుభ దశ కనుక జరుగుతున్నట్టయితే ఈ యొక్క 25%తో మాత్రమే మీరు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. శుభ గ్రహాలు కనుక వాళ్ళ యొక్క వీక్షణ ఉన్నట్టయితే కొంతవరకు క్షేమకరంగానే ఉంటుంది. కానీ ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే అంత బాగుండదనే చెప్పాలి. తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం పెద్ద ఆశాజనకంగా లేదు. పెద్దలు కూడా ఆరోగ్యపరంగా చాలా బాధపడుతూ ఉంటారు. దీర్ఘకాలిక రోగులకి కొంచెం బాధగానే ఉంటుంది. పైగా ఒక రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లంతా కూడా అనవసరమైన వాద వివాదాలకు దిగకుండా ఉండాలి. పిల్లలు కూడా కొంచెం విసిగించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన అంత సంయోగం ఉండేటువంటి పరిస్థితి పెద్దగా నాకు కనపడటం లేదు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. గాయాలు తగలకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మాత్రం మీరు తెలుసుకోవాలి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే నటులు కానీ, లేకపోతే సాంకేతిక నిపుణులు కానీ, ఆర్టిస్టులు కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి కాస్త బాగానే ఉంటుంది. మిగతా రంగాల వాళ్ళకి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికర కాలం అనేది చెప్పవచ్చు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అటు ఆర్థికంగానూ పెద్దగా ఏమీ ఉండదు. పోనీ ఇట్లా గౌరవం కానీ ఏమన్నా లభిస్తాయంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రొఫెషన్ రంగంలో అగౌరవపడకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండటం అనేది చాలా ముఖ్యం. వివాహం కానటువంటి పరిస్థితిలో మీరు తప్పకుండా దయచేసి కొంతకాలం ఆగండి. ఆ తర్వాత మీ ప్రయత్నాలు ప్రారంభించండి. మీ వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఆ యొక్క సంబంధాలు కుదరక విసుగుపడిపోయి అనవసరంగా నాకు పెళ్ళే వద్దు అనేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఒక రకంగా చూసుకున్నట్టయితే వ్యాపారాలు చూసుకుంటే కొంచెం మందకొడిగా సాగుతాయి. పెద్దగా లాభం ఏమీ కనపడటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మీరు ఉంచుకోగలిగితే చాలు. అనవసరంగా తొందరపడి మీ వ్యాపారాలని మాత్రం లేపేయద్దు, అంటే తీసేయద్దు. రాబోయే కాలం బాగానే ఉంటుంది కాబట్టి మీరు కాస్త నష్టమైనా కష్టమైనా పొడిగించడానికి ప్రయత్నించండి. భాగస్వాముల మధ్యన మాత్రం గొడవలు రాకుండా మీరు దయచేసి చూసుకోవాలి. మిమ్మల్ని వెన్నుపోటు పోవడానికి కూడా అక్కడ మీతోనే ఉన్నారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికి కూడా సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి. రాబోయే కాలంలో అనవసరంగా కోర్టు చిక్కుల్లో ఇరుక్కోకండి అని మాత్రం నేను చెప్పగలను. ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మిని పూజించండి, శ్రీ మహావిష్ణువుని పూజించండి. మీకు తెలిసిన రీతిలో, మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో మీరు చేయండి, పర్వాలేదు. ఏ రకంగా చేసినా భగవంతుడే కాబట్టి మీరు చేసే పద్ధతిని ఆయన తప్పకుండా సమ్మతిస్తాడు. ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగ్గా ఉంటుంది. వాహనాలు కొనుక్కోవాలంటే మాత్రం కొనుక్కోవచ్చు, కానీ ప్లాట్ కానీ ఏదైనా ఇల్లు కానీ కొనుక్కోవాలి, గృహం మార్పు చేయాలంటే కొంచెం ఆలోచించి చేయండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటే మంచిది. తర్వాత ఎవరితోనూ శుభకార్యాల్లో కానీ లేకపోతే విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు వాద వివాదాలకి దిగవద్దు. అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలకి మాత్రం దిగవద్దు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సి వస్తుంది. లేకపోతే జైలుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా రంగాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నాను కదా, విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సవ్యంగా సాగనీయండి. తప్పకుండా మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే ఆ యొక్క విద్యార్హతలు కానీ ఆ అనుభవం కానీ మీకు ఉంటేనే అటువంటి అవకాశం మీకు లభిస్తుంది. లేకపోతే ఏదో లేబర్గా వెళ్దామనుకుంటే మాత్రం మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా మసులుకోవటమే ఈ మాసం అంతా కూడా ఈ తులారాశి వారికి అవసరం కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి వీల్లేదు. ఇక మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటం అనేది చాలా ఉత్తమం అని తెలుసుకోవాలి. సంతానం విషయంలో శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.